హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ లూజ్ ప్రాన్స్. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా రొయ్యల్ని తీసుకుని శుభ్రం చేసుకుని దాంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, అలాగే 1 టేబుల్ స్పూన్ మైదా అనేది యాడ్ చేసుకోవాలి. దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ మనం కారం అనేది యూస్ చేయమండి, మనకి ఘాటు మొత్తం పెప్పర్ నుంచే వస్తుంది. సో ఆ విధంగా మనం యాడ్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని రొయ్యల్ని బాగా కలుపుకోవాలి. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రొయ్యలకి కోటింగ్ అనేది చాలా తొందరగా పట్టదండి, ఎందుకంటే సాఫ్ట్గా ఉంటాయి కదా. చికెన్కి పట్టినంత ఈజీగా పట్టదు, కాబట్టి వాటర్ అనేది ఎక్కువ అవ్వకుండా చూసారు కదా, ఈ విధంగా కోట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది తీసుకుని రొయ్యల్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మనకి రొయ్యలు ఫ్రై అయినంతసేపు స్టవ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలండి. లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. హై ఫ్లేమ్లోనే రొయ్యలు అనేవి ఫ్రై చేసుకోవాలి. మనము రొయ్యలు వేసిన వెంటనే ఒక 5 మినిట్స్కి రొయ్యల్ని కదపాలి. ముందుగా కదిపితే కోటింగ్ అనేది విడిపోతుందండి, చూసుకుని కలుపుకోండి. 5 మినిట్స్ తర్వాత చూస్తే రొయ్యలు మనకి ఈ విధంగా ఫ్రై అయిపోయి ఉంటాయండి. ఇలా ఫ్రై అయిపోయిన రొయ్యల్ని మనము టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ తీసుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనకు ఆయిల్ అనేది ఎక్కువ పట్టదు, జస్ట్ 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. చాలా చిన్నగా కట్ చేసినటువంటి వెల్లుల్లి ముక్కలు, అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. తరువాత పచ్చిమిర్చి గింజలు అనేవి తీసేసి, చూసారు కదండి ఎంత చిన్నగా కట్ చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. లూజ్ ప్రాన్స్లో మనం ఎలాంటి సాసెస్ కానీ స్పైసెస్ కానీ యూస్ చేయమండి, ఓన్లీ యూస్ చేసేది గార్లిక్, గ్రీన్ చిల్లీ. మీకు ఇంకా చాలా స్పైసీగా కావాలనుకుంటే పెప్పర్ పౌడరు, చిల్లీ ఫ్లేక్స్ యూస్ చేసుకోవచ్చు. కారం అనేది యూస్ చేస్తే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందండి, సో అందుకని. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ప్రాన్స్ని ఇందులో వేసుకుని టాస్ చేసుకోవాలి. ఇదే లూజ్ ప్రాన్స్ మనం రెస్టారెంట్లో తీసుకుంటే వాడు 350 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. అట్లీస్ట్ ఒక 10-11 ఇస్తాడు. అదే 350 పెట్టి మనం ప్రాన్స్ తెచ్చుకున్నాం అనుకోండి, ఇంట్లోనే ప్రశాంతంగా హ్యాపీగా హెల్తీగా తినొచ్చు. ఏమంటారు? చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒకసారి ట్రై చేసిన తర్వాత మీరే అనుకుంటారు ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకునేది ఇన్ని రోజులు ఎలా మిస్ అయిపోయామని చెప్పి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకేముంది, మన రెసిపీ లూజ్ ప్రాన్స్ రెడీ అయిపోయినాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్.